కడప జిల్లా నందలూరు జెడ్పీ హైస్కూల్ ఎదుట యువకులు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకుంటూ వీరంగం సృష్టించారు. ఈదరపల్లె నందలూరు గ్రామాలకు చెందిన యువకుల మధ్య జరిగిన ఘర్షణతో ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని లాఠీ చార్జ్ చేసి ఘర్షణకు దిగిన యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటన సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. గంజాయి మద్యం సేవించి ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. గాయపడిన వారికి నందలూరు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సునీల్. ఈ నెల 24వ తేదీన అర్ధరాత్రి 10 గంటలకి ఈదరపల్లి నందలూరు సంబంధించిన యువకులు ఫుల్గా తాగేసి బైక్లో గొడవ పడుకుంటూ ఉన్నారు. అజయ్కి తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఆనంద్. వాళ్ళ తమ్ముడు వెళ్తా ఉంటే వాళ్ళని ఆపి కొట్టారు. కొట్టింటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఇల్లు దగ్గరే వచ్చి అంతా ఆపేసి గొడవ వద్దు ఏమొద్దని పంపించేశారు. మరుసటి 25వ తేదీ 10 గంటలకు ఆ టైంలో మార్నింగ్ గొడవ వద్దు అని చెప్పేసి ఇరు వర్గాల వారు మాట్లాడుతున్నారు. మాకు గొడవ వద్దు ఏమొద్దని. వీళ్ళ తమ్ముడు 26వ తేదీ వీళ్ళ తమ్ముడు ఇంటర్ పరీక్షలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉంటే మీ తమ్ముడు ఎలా వెళ్తాడో మేము చూస్తామని చెప్పారు. ఆనంద్ వాళ్ళ అన్న వచ్చి నేను ఇచ్చిపెడతారా అని చెప్పి ఎగ్జామ్ సెంటర్ కాడ ఇచ్చిపెట్టేసి అక్కడే ఉన్నారు. ఈ అబ్బాయిని అజయ్ అబ్బాయిని ఒక 5-6 మంది వచ్చి యువకులు ఫుల్గా తాగేసి వచ్చి పుట్టినారు. వాళ్ళ పేరు ఏం తెలియదు. ఈదరపల్లి నందలూరు. ఒక అబ్బాయి పేరు కిషోర్ సంబంధించిన వాళ్ళు కాళహస్తి సంబంధించిన వాళ్ళ బంధువులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎప్పుడు గంజాయి తాగుతానే ఉంటారు, మందు తాగుతానే ఉంటారు. వాళ్ళు వచ్చి మేము పొడుస్తాం చంపుతామని చెప్పి వాళ్ళే రాళ్లతో కట్లతో దాడి చేశారు. మేము మాకు ఫోన్ చేసి అబ్బాయి చెప్పేలోపు మేము వచ్చేలోపు వీళ్ళు ఈ అబ్బాయి మీద ఇంకొక అబ్బాయి మీద బాగా దాడి చేసినారు. అప్పుడు వచ్చి అంతా ఆపేలోపు ఈ రాయి తీసుకొని 3 వచ్చి అందరి మీద రాళ్ళు ఇస్తుంటా అంతా ఆపేలోపు ఈ అబ్బాయికి గాయమైంది. అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు. అజయ్